ఎవరో చిన్నపిల్లాడు ఒక అమ్మాయిని ఎత్తుకొని, నీకేమీ కాదు, నేనున్నా నీకు, నువ్వేం భయపడొద్దు అని అంటాడు. అంత మంచుగడ్డలో తను వచ్చేసరికి తన చెల్లిని కాపాడుకోవడానికైతే వెళ్తాడు. ఈలోపు మన టాంజీరో అయితే చూపిస్తాడు. చూపించగానే తను బుగ్గులు అమ్మడానికైతే వెళ్తాడు. వెళ్ళంగానే వాళ్ళ అమ్మ వద్దంటుంది. ఎందుకంటే చాలా స్నో ఉంది, బయట వెళ్ళొద్దని. టాంజీరో అంటాడు, అమ్మ కొత్త సంవత్సరం అయినా మనం కడుపు నిండా తినాలని అంటాడు. ఈలోపు తన చిట్టి చెల్లి తన తమ్ముడు వచ్చి టాంజీరో పాటు మేము వెళ్తామని గొడవ చేస్తారు. ఈలోపు టాంజీరో వాళ్ళ అమ్మ వచ్చేసరికి నచ్చ చెప్పుద్ది. అందుకని చెప్పేసి ఆ పిల్లలు అయితే వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు. అయితే వాళ్ళ అమ్మకి సరే అమ్మ అయితే వెళ్ళొస్తాను అని అంటాడు. ఆ తర్వాత సీన్లో ఏం జరిగిద్దంటే తను బొగ్గులు అమ్మడానికి మంచులో అయితే వెళ్తాడు. మంచులోకి వెళ్ళంగానే అతను ఒక సిటీకి అయితే వస్తాడు. అందులో తన ఫ్రెండ్ ఇది రుచి చేసి ఎలా ఉందో చెప్పు అని అంటాడు. టాంజీరో వచ్చేసరికి అది స్మెల్ చూసి తింటాడు. చాలా బాగుందని టాంజీరో అయితే చెప్తాడనమాట. కానీ టాంజీరోకి అది కొంచెం నచ్చలేదు. సో తను అలా బొగ్గులు తీసుకొని తన సిటీలోకి అయితే వెళ్తాడనమాట, బొగ్గులు అమ్మడానికి అందరికీ. వెళ్ళంగానే తను నైట్ అయితే అవుతుంది. ఆ మంచుగడ్డలోనే తను ఒంటరిగా నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు టాంజీరో వచ్చేసరికి ఒక వ్యక్తిని అయితే టాంజీరో కలుస్తాడు. నైట్ పూట ఇక్కడ ఏం చేస్తున్నావు, డీమోన్స్ తిరుగుతాయని నీకు తెలియదు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి తన ఇంట్లో నివాసం అయితే ఇస్తాడు టాంజీరోకి. అప్పుడు తనకి ఫుడ్ మరియు అన్ని సౌకర్యాలు కలిగిస్తాడనమాట. ఆ తర్వాత టాంజీరో వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు, మా మమ్మీ డాడీ ఏం చేస్తున్నారా అని ఫీల్ అవుతాడు అనమాట. అంటే కొత్త ప్లేస్ కదా, కొంచెం పడుకోవడానికి వీలవుదనమాట. సో ఆ తర్వాత పొద్దున్నే లెగిసి తనకి నివాసం ఇచ్చిన అంకుల్కి బాయ్ చెప్పేసి వెళ్తాడనమాట. తన ఇంటికి అయితే వెళ్తాడనమాట. సో తన ఇంటికి వెళ్తుంటే హఠాత్తుగా ఒక ఘోరం అయితే జరుగుతుంది. తను చాలా చాలా ఆశ్చర్యపోతాడు. అసలు ఏమైందంటే నైటు తను ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు డీమాన్స్ వచ్చి వాళ్ళ చెల్లి తమ్ముడు అందరినీ చంపేశాయి. అప్పుడు టాంజీరోకి వచ్చేసరికి తన బుర్ర అయితే పోయిద్ది అనమాట. సో తన చెల్లి నజుకోని వీపు మీద ఎక్కించుకొని, నీకేమీ కాదు, నీకు నేను ఉన్నాను, నువ్వు నాకు ఉన్నావు అని అంటూ ఉంటారు. తను టాంజీరో చాలా దూరం ప్రయాణిస్తాడు. ఈలోపు తన చెల్లి కూడా ఒక డీమాన్లా అయితే మారిపోద్ది అనమాట. సో నజుకో కూడా టాంజీరోని కొరికేసి ఒక డీమాన్లా చేద్దామని అనుకుంటుంది. ఈలోపు వాళ్ళు కిందకి ఒక స్నోఫాల్ మీద అయితే పడతారు. టాంజీరోకి అప్పుడే స్పృహ అయితే వచ్చుద్ది. అప్పుడు టాంజీరో లేచి నజుకో అని పిలుస్తాడు. నజుకో ఎటో వెళ్తుంది. ఆ తర్వాత టాంజీరో నజుకో దగ్గరికి వెళ్ళి ఏమైంది నీకు అని అంటాడు. కానీ నజుకో మాత్రం ఏం సమాధానం ఇవ్వదు. అది చూసి టాంజీరో చాలా భయపడతాడు. అయితే నజుకో వచ్చేసరికి టాంజీరో మీద అటాక్ చేయాలని అనుకుంటుంది. కానీ టాంజీరో వచ్చేసరికి తన చేతిలో ఉన్న గొడ్డలితో నజుకోని అయితే ఆపుతాడు. ఎందుకంటే తనను రక్షించుకున్నాడు ఆ క్షణం. అయితే ఈలోపు ఎందుకు అలా చేస్తున్నావు, ప్లీజ్ నన్ను వదిలే అని అంటాడు. సో అలా అనగానే అసలు అయినా నజుటో ఒక డీమాన్లా మారడం వల్ల తనకి ఏమీ అయితే అర్థం కావట్లేదు. తనకి ఫుల్గా అయితే ఆకలి అయితే వేస్తుంది అనమాట. అయితే టాంజీరో వచ్చేసరికి తనని వేడుకుంటాడు. అప్పుడు తన డీమాన్ అయినా తన కళ్ళలో నుంచి నీళ్ళు అయితే వస్తాయి. అప్పుడు ఒక హంటర్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని టాంజీరో అయితే అంటాడు. నేను డీమాన్స్ని చంపే బాధ్యత నాది. డీమాన్స్ ఎక్కడ కనిపించినా ఆ చోటును వెళ్ళి వాళ్ళని చంపేసి పాతిపెట్టి వస్తాను అని అంటాడు. అయితే ఇప్పుడు అంటే మా చెల్లిని కూడా చంపేస్తావా అని అంటాడు. అవును అని ఆ హంటర్ అయితే అంటాడు. అయితే ఆ హంటరు నజుకొని చంపేస్తూ ఉండగా టాంజీరో వచ్చేసరికి వద్దు అలా చెయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళ చెల్లిని అయితే దగ్గరికి అయితే తీసుకుంటాడు. తీసుకోగానే నువ్వు అలా ఎలా చేస్తావు, తను మా చెల్లి అని అంటాడు. అప్పుడు హంటర్ వచ్చేసరికి తను మీ చెల్లి అయినా తన బ్లడ్లో డీమాన్ బ్లడ్ కలిసింది, అందుకనే తను చంపేయాలి ఇప్పుడు నేను, లేనంటే ఊళ్ళో ఉన్న ప్రజలు నేను అందరం బాధపడతాము, అర్థమైందా అని అంటాడు. కానీ ఎందుకు, తను మా చెల్లి, నేను తను ఎలాగైనా బతికించుకుంటాను అని అంటాడు టాంజీరో. కానీ హంటర్ వచ్చేసరికి నువ్వు తనని ఎలా బతికించుకుంటావు, అస్సలు బతికించుకోలేవు, ఎందుకంటే తనకు ఒక డీమాన్ అని చెప్తాడు. గట్టిగా అరుస్తాడు టాంజీరో మీద. అప్పుడు టాంజీరో చాలా బాధగా అయితే ఫీల్ అవుతాడు. అయితే ఈలోపు టాంజీరో వచ్చేసరికి ఏంటి నువ్వు ఎంత చెప్పినా వినట్లేదని అంటాడు. హంటర్ వచ్చేసరికి నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా అని అంటాడు. కానీ టాంజీరో వచ్చేసరికి నేను అలా అనుకోవట్లేదు, ప్లీజ్ మా చెల్లిని వదిలే అని అడుగుతాడు హంటర్ని.
హంటర్ వచ్చేసరికి నేనైతే వదలను అని చెప్పేసి నజుకో దగ్గరికి అయితే వెళ్తాడు అనమాట చంపడానికి వెళుతుంటే ఈలోపు మన సూపర్ హీరో టాంజిరో వచ్చేసరికి నీకు అసలు ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి తనకి టాంజిరోకి అయితే చాలా కోపం అయితే వస్తుందన్నమాట. సో ఇంకా ఆ హంటర్ వచ్చేసరికి చంపైపోతున్నాడు. ఈలోపు మన టాంజిరో వచ్చేసరికి నీకు అంత చెప్పినా వినట్లేదు అని చెప్పేసి ఒక స్నోబాల్ పట్టుకొని అయితే తన మీద అయితే విసరడానికి అయితే వెళ్తాడనమాట. సో అంగోండి వెళ్తున్నాడు అనమాట. సో ఆ తర్వాత హంటర్ వచ్చేసరికి తన నెత్తి మీద ఒకటైతే ఇస్తాడు. అప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోతాడు. అయితే తను పడిపోయిన తర్వాత ఆ హంటర్ మీదకి తన తెలివితో ఒక గొడ్డలైతే తన పక్కనైతే పడుతుంది. ఆ అబ్బాయి స్పృహ తప్పిపోయినా తను ఇంత క్లెవరా, ఎందుకంటే తను ఒక సూపర్ హ్యూమన్ కాబట్టి టాంజిరో అందుకని. సో హంటర్ అయితే అనుకుంటాడు ఇది ఎలా సాధ్యం అని అయితే అనుకుంటాడు. అయితే ఈలోపు మళ్ళీ టాంజిరో లెగిసి గబగబా ఫైట్ చేయాలని అయితే వెళ్తాడు. కానీ తన టాంజిరోకి అయితే తెలీదు నేను ఒక సూపర్ హ్యూమన్ అని. కానీ తను వచ్చేసరికి చాలా అయితే బాధపడతాడు, మా చెల్లిని వదిలే అని. ఈలోపు నజుటో వచ్చేసరికి ఆ హంటర్ని అయితే కొడుతుంది. అప్పుడు ఆ టాంజిరో వచ్చేసరికి నజుకో అయితే ఏమీ లేదు అని అంటుంది. అప్పుడు హంటర్ అయితే ఆశ్చర్యపోతాడు, అదేంటి తను డీమాన్లో కలిసినా కూడా తను ఎందుకు తన అన్నయ్యకి సపోర్ట్ చేస్తుంది అని అంటాడు. సో అందుకని తను హంటర్ యొక్క ఫైట్ అయితే చేస్తారు. హంటర్ నజుటో ఫైట్ అయితే చేస్తారు. సో చెయ్యంగానే ఇది ఎలా సాధ్యమని హంటర్ అయితే అంటాడు. హంటర్కి వచ్చేసరికి ఒక సూపర్ పవర్ ఉందని అంటాడు. హంటర్ వచ్చేసరికి ఆ డీమాన్కి ఒక డీమాన్ సూపర్ పవర్ ఉందని అయితే అంటాడు. ఈలోపు టాంజిరో లెగిసి తన నజుకో నోట్లో ఒక బ్యాంబూ అయితే పెడతాడు. ఆ బ్యాంబూ ఎందుకు అనేది ముందు ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఓకేనా. సో ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఎలా సాధ్యమని హంటర్ అప్పటికి కూడా అనుకుంటానే ఉంటాడు. అప్పుడు హంటర్ వచ్చేసరికి నజుటోకి అయితే చెబుతాడు, ఇలా కొండ మీద ఒక సిరుసు ఉంది, ఆ సిరుసు దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ ఒక ఆయన ఉంటాడు, ఆయన కలవండి, మీ చెల్లి నజుకోని కాపాడే అవకాశాలు ఉన్నాయని అయితే అంటాడు హంటర్ వచ్చేసరికి టాంజిరోతో. అప్పుడు అలా ఈ సరే అని అయితే వాళ్ళ చెల్లిని భుజం మీద ఎక్కించుకొని అయితే వెళ్తాడు. అంతే. ఇంకా మనకు వచ్చేసరికి ఈ ఎపిసోడ్లో ఇంత అయితే చెప్పారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే కింద కామెంట్ అయితే చెప్పండి. ఓకేనా.